గ్రేటర్ హైదరాబాద్ లో బస్తీవాసులకు ఆస్తి పన్ను చెల్లింపులో మినహాయింపు ఇవ్వాలన్న టీ సర్కార్ నిర్ణయం బల్దియా ఆదాయానికి గండి కొడుతుందా? గత 3 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోన్న జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదా? గ్రేటర్ హైదరాబాద్ లో ఏటా 13 లక్షల కుటుంబాలు ఆస్తి పన్ను చెల్లిస్తున్నాయి. 2012 వరకు గ్రేటర్ లో ఆస్తి పన్ను వసూలు చేయటం బల్దియా అధికారులకు తలకు మించిన భారమయ్యేది. అయితే గత 3 ఏళ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డులు సృష్టిస్తోంది. దీంతో ఆర్థికంగా బలపడింది. ఈ సొమ్ముతో గ్రేటర్ పరిధిలో ₹5 భోజన పథకంతో పాటు పలు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. ఆస్తి పన్ను విషయంలో గత 2 ఏళ్లుగా ఎర్లీ బర్డ్ ఆఫర్ను ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు పోయినేడాది దాదాపు 1200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. ఈ ఏడాది కూడా భారీగా ట్యాక్స్ వసూలు చేయాలనుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ వారికి ఝలక్కిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 13 లక్షల కుటుంబాల్లో బస్తీలు, మురికివాడల్లో ఉంటున్న 5 లక్షల కుటుంబాలకు కనీస ఆస్తి పన్నును ₹1200 నుంచి కేవలం ₹101 మాత్రమే వసూలు చేయాలని సీఎం ఆదేశించారు. త్వరలోనే అర్హులైన కుటుంబాలను ఎంపిక చేయనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. టీ సర్కార్ నిర్ణయంతో పేదలు, బస్తీవాసులు లబ్ధి పొందనుండగా జీహెచ్ఎంసీకి మాత్రం భారంగా మారనుంది. సర్కారు నిర్ణయం వల్ల ₹60 కోట్ల పైగా ఆదాయం జీహెచ్ఎంసీ వదులుకోవలసి వస్తోంది. ఈ ఏడాది భారీ అభివృద్ధి కార్యక్రమాలను గ్రేటర్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. 4000 కోట్లతో ఎస్ఆర్డిపి ప్రాజెక్టు, 82 కోట్లతో డిసెంబర్లోగా 1000 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 400 కిలోమీటర్ల మేర వైట్ టాపింగ్ రోడ్లను వేయాలనుకుంది బల్దియా. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులో మినహాయింపులతో ఈ ప్రాజెక్టులపై పరోక్షంగా ఆర్థిక భారం పడనుంది. అయితే పేదలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల జీహెచ్ఎంసీకి ఎలాంటి సమస్యలుండవని బల్దియా కమిషనర్ అంటున్నారు. ఇస్లాంలో ఉండే వాళ్ళకి మనం ఒక రిలీఫ్ ఇవ్వాలి, సో దట్ దే కెన్ ఫీల్ హ్యాపీ. అండ్ ఆల్సో మన ఫోకస్ అంటే ఎవరు పెద్ద పెద్ద రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఆ ఆలోచనతో ఇది చేయడం జరుగుతుంది. దీనికి ఏ రకాల సమస్య లేదు. దీనివల్ల కనీసం 5 lakh హౌసెస్కి బెనిఫిట్ వస్తుంది. పేదలకు ఆస్తి పన్నులో సబ్సిడీ ఇవ్వాలన్న సర్కారు యోచన మంచిదే అయినా లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పేదల బస్తీలను జీహెచ్ఎంసీ నోటిఫై చేయాల్సి ఉంది. వాటికి మాత్రమే ఆస్తి పన్ను సబ్సిడీ దక్కుతుంది. ఫిబ్రవరిలోగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సబ్సిడీ పథకాన్ని ఈ ఏడాదికి మాత్రమే అమలయ్యేలా రికార్డులను రెడీ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.